మన ప్రాచీన గ్రంథాల్లోని కథలు కేవలం కథలు కాదు, అవి జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పే గొప్ప పాఠాలు. ఈరోజు మనం పద్మపురాణం నుంచి ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. ఇది మామూలు దెయ్యం కథ కాదు. పాపంలో పూర్తిగా కూరుకుపోయిన ఒక ఆత్మ విముక్తి కోసం ఎలా తపించిందో చెప్పే కథ. అసలు ఈ కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్న అడుగుతుంది. ఒక వ్యక్తి ఎంత పెద్ద పాపం చేసినా ఆ ఆత్మకు విముక్తి పొందే అవకాశముంటుందా, లేక కొందరు ఎప్పటికీ రక్షించబడటానికి అతీతంగా ఉండిపోతారా? సరే, మన కథ ఎలా మొదలవుతుందంటే ఒక ఊహించని భయంకరమైన సంఘటనతో. అంతా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తున్నా ఆ చీకటిలో ఏదో దాగి ఉంది. గోకర్ణుడు అనే ఒక పుణ్యాత్ముడు తీర్థయాత్రలు ముగించుకుని తన సొంత ఇంటికి తిరిగి వస్తాడు. కాని అక్కడ అతనికి స్వాగతం పలికింది ప్రశాంతత కాదు, ఒక భయంకరమైన శక్తి. అది క్షణక్షణానికి రూపం మార్చుకుంటోంది. ఒక్కోసారి ఏనుగులా, మరోసారి మంటల్లో మండుతున్న మనిషిలా, ఇలా రకరకాల రూపాల్లో అతన్ని భయపెట్టడానికి ప్రయత్నించింది. అయినా గోకర్ణుడు ఏమాత్రం భయపడకుండా "ఎవరు నువ్వు?" అని గట్టిగా నిలదీస్తాడు. అప్పుడే ఆ ఆత్మ తన అసలు కథ చెప్పడం మొదలుపెడుతోంది. అది మరెవరో కాదు, తన సొంత సోదరుడైన ధుందుకారి. తన పాపాలే తనని ఈ స్థితికి తీసుకొచ్చాయని, ఈ నరకం నుంచి విముక్తి కల్పించమని ఆర్తిగా వేడుకుంటుంది. సరే, ఈ కథలో మనం ఏం చూడబోతున్నామంటే, మొదట ఆ దెయ్యం యొక్క ఆర్తనాదం గురించి తెలుసుకున్నాం కదా. తర్వాత ఆ ధుందుకారి అసలు ఎందుకు ఇలా తయారయ్యాడో చూద్దాం. అతని సోదరుడి ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదు, ఆ 7 రోజుల పరిష్కారమేంటి, మరి ముఖ్యంగా మామూలుగా వినడానికి, మనసు పెట్టి ఆలకించడానికి ఉన్న తేడా ఏంటి, చివరిగా అందరికీ విముక్తి ఎలా లభించిందో తెలుసుకుందాం. రైట్, అసలు ధుందుకారి ఈ భయంకరమైన ప్రేతాత్మగా ఎలా మారాడు, అతని గతం ఏంటి, ఒక్కసారి అతని పాపభరిత జీవితంలోకి తొంగి చూద్దాం. ధుందుకారి జీవితం మామూలు పాపాలతో నిండిపోలేదు. వింటేనే ఒళ్ళు గగుర్పొడిచే పనులు చేశాడు. కన్నతల్లిని ఎంత హింసించాడంటే ఆమె ఆత్మహత్య చేసుకుంది. 5 వేశ్యలతో జీవిస్తూ వాళ్లని పోషించడానికి దొంగతనాలు, ఘోరాలు చేశాడు. కామం, డబ్బుమీద ఆశతో కళ్ళు మూసుకుపోయాయి. ఇతని జీవితం చూస్తే నిజంగా ఇతనికి విముక్తి సాధ్యమేనా అని ఎవరికైనా అనిపిస్తుంది. చూసారా, హింసతో బతికిన వాడికి చివరికి హింసే గతి అయింది. ఎవరికోసమైతే పాపాలు చేశాడో వారే అతని సంపద కోసం అతన్ని అత్యంత దారుణంగా చంపేశారు. అతని పాపాలే అతన్ని ప్రేతరూపంలో బంధించేశాయి. ప్రేత అంటే కేవలం దయ్యం కాదు, అది భూమిమీద చేసిన కర్మల వల్ల, ఆ బంధనాల వల్ల ముందుకు వెళ్ళలేక తీవ్రమైన బాధతో వేదన చెందే ఒక ఆత్మ. అంటే తన చేతులతోనే తన నరకాన్ని సృష్టించుకున్నాడు. ఇప్పుడు గోకర్ణుడు తన సోదరుడి ఆత్మను రక్షించడానికి ఏం చేశాడు, ఆ ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదో చూద్దాం. గోకర్ణుడు ఆత్మశాంతి కోసం చేసే కర్మకాండలన్నింటిలోకి అత్యంత శక్తివంతమైన శ్రాద్ధకర్మలను, అది కూడా పవిత్రమైన గయాక్షేత్రంలో శాస్త్రం ప్రకారం పక్కాగా చేస్తాడు. కాని అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆ శక్తివంతమైన కర్మలు కూడా విఫలమయ్యాయి. స్వయంగా ధుందుకారి ఆత్మే చెప్పింది, "నువ్వు గయలో 100 శ్రాద్ధాలు చేసినా నాకు విముక్తి రాదు, ఏదైనా వేరే మార్గాన్ని వెతుకు" అని. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్ని సాంప్రదాయ పద్ధతులు విఫలమవ్వడంతో గోకర్ణుడు ఈ అసాధ్యమైన సమస్యకు దైవీక పరిష్కారం కోసం అన్వేషించడం మొదలుపెట్టాడు. ఇక అన్ని దారులు మూసుకుపోవడంతో గోకర్ణుడు సూర్యభగవానుడిని ప్రార్థిస్తాడు. ఒక దారి చూపించమని వేడుకుంటాడు. అప్పుడే అతనికి ఒక దైవిక వాణి వినిపిస్తుంది. ఆ వాణి ఈ కథను పూర్తిగా మార్చేసే ఒక అసాధారణమైన పరిష్కారాన్ని సూచిస్తుంది. ఆ పరిష్కారమే సప్తాహం. అంటే పవిత్ర గ్రంథమైన శ్రీమద్భాగవతాన్ని 7 రోజుల పాటు ఆగకుండా బహిరంగంగా అందరి ముందు పారాయణం చేయడం. ఇది మామూలు పూజ కాదు, ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక యజ్ఞం. ఇదే ఈ కథలోని అసలైన మలుపుకు నాంది పలుకుతుంది. ఇక్కడే అసలు అద్భుతం మొదలవుతుంది. ఆ ప్రేతాత్మకు భౌతిక రూపం లేదు కదా, అందుకని అది 7 కణుపులున్న ఒక వెదురు బొంగులో ఆశ్రయం పొందుతుంది. గోకర్ణుడు భాగవత పారాయణం మొదలుపెట్టగానే ప్రతిరోజు చివర్లో ఒక కణుపు పెద్ద శబ్దంతో టప్పని పగిలిపోతుంది. అలా రోజుకొకటి ఆ ఆత్మ తన పాప బంధనాల నుంచి మెల్లమెల్లగా విడిపించబడుతూ విముక్తి వైపు సాగుతుంది.
ఇక 7వ రోజు ఆ చివరి కణుపు కూడా పగిలినప్పుడు ఆ భయంకరమైన ప్రేతరూపం మాయమైపోతుంది. దాని స్థానంలో పసుపు పట్టు వస్త్రాలు, పవిత్రమైన మాలలతో ఒక దివ్యపురుషుడావిర్భవిస్తాడు. ఇది సంపూర్ణ విమోచనం, ఒక పీడకల నుంచి అద్భుతమైన వాస్తవంలోకి మారినట్టు. ధుందుకారిని స్వర్గానికి తీసుకువెళ్లడానికి ఒక దివ్య విమానం వచ్చింది. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ విమానం కేవలం ధుందుకారి కోసమే వచ్చింది. మరి ఆ పారాయణం విన్న మిగతా ఊరిజనం సంగతేంటి? ఈ తేడాను చూసిన గోకర్ణుడు ఒక చాలా కీలకమైన ప్రశ్న అడిగాడు. అవును, అందరూ ఒకే కథ విన్నారు, ఒకే చోట ఉన్నారు, కాని ఫలితం మాత్రం ఒక్కరికే దక్కింది. ఎందుకు? ఈ ఒక్క ప్రశ్నలోనే ఈ కథ మొత్తం సారాంశం, అసలు రహస్యం దాగి ఉంది. సమాధానం చాలా సింపుల్, కానీ చాలా శక్తివంతమైనది. అక్కడున్న జనం కథలు విన్నారు, కానీ వారి మనసులు మాత్రం వాళ్ల వ్యాపారాలు, కుటుంబ సమస్యలు, వేరే ఆలోచనల మీద ఉన్నాయి. వాళ్ళు కేవలం విన్నారు. కాని ఆ ప్రేతాత్మకు బ్రతకడానికి ఆ కథ తప్ప వేరే మార్గం లేదు. అది ప్రతి పదాన్ని శ్రద్ధగా ఆలకించింది, దానిపై మననం చేసింది, ధ్యానం చేసింది. ఈ చిన్న తేడా, అంటే వినడానికి, ఆలకించడానికి మధ్య ఉన్న ఈ తేడానే వారి ఫలితాలను పూర్తిగా మార్చేసింది. దివ్య పురుషులకి ఇచ్చిన ఈ వివరణే అసలు విషయం. కేవలం వినడం కాదు, విన్నదాన్ని మనసులోకి తీసుకుని దాని గురించి ఆలోచించడం, అదే మననం. ఆ ఏకాగ్రతే అసలైన శక్తి అని వాళ్ళు స్పష్టం చేశారు. ఈ రహస్యం తెలిసాక గోకర్ణుడు ఏం చేశాడో తెలుసా? ఆ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి ఒక కొత్త పద్ధతిలో. ఈసారి ఫలితం అద్భుతం, ఊహకు అందనిది. ఇప్పుడు ఊరిలోని ప్రతి ఒక్కరూ కేవలం వినలేదు, ధుందుకారిలాగే పూర్తి మనసు పెట్టి ఏకాగ్రతతో ఆలకించారు. దాని ఫలితంగా ఆ ఒక్క ఆత్మే కాదు, మొత్తం గ్రామం సామూహిక మోక్షాన్ని సాధించి దివ్య లోకాలకు చేరుకుంది. ఏకాగ్రతతో కూడిన శ్రద్ధ ఎంతటి అద్భుతాన్ని సృష్టించగలదో చెప్పటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? ఈ ప్రాచీన కథ మనకు ఈనాటికి వర్తించే ఒక సత్యాన్ని చెప్తోంది. మన చుట్టూ ఎన్నో పరధ్యానాలు, డిస్ట్రాక్షన్స్ ఉన్న ఈ ప్రపంచంలో మన ఏకాగ్రత ఒక సూపర్ పవర్ లాంటిది. అసలు ప్రశ్న ఏమిటంటే, మనం ఆ శక్తిని దేనిపై కేంద్రీకరిస్తున్నాం? ఎందుకంటే మన దృష్టి ఎక్కడుంటుందో మన జీవితం కూడా అక్కడే రూపుదిద్దుకుంటుంది. ఆలోచించాల్సిన విషయమే కదా. సాధారణంగా మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాలు, పూజలు ఉంటాయి. కాని ఒక పాపం ఎంత పెద్దదైతే అత్యంత శక్తివంతమైన కర్మకాండలు కూడా పనిచేయకుండా పోతాయి. అప్పుడు దారి ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఈరోజు మనం పద్మపురాణంలోని ఒక చాలా ఆసక్తికరమైన కథను పరిశీలిద్దాం. ఇది ఇద్దరు సోదరులు, గోకర్ణుడు మరియు దుందుకారిల కథ. అవును, ఈ కథ మనకు పద్మపురాణం ఉత్తరఖండంలోని శ్రీమద్ భాగవత మహాత్మ్యం నుండి వస్తుంది. ఇందులో ఒక సోదరుడు దుందుకారి పాపపు ఊబిలో, అంటే పూర్తిగా కూరుకుపోతాడు. అతని జీవితం, మరణం, ఆ తర్వాత అతని ప్రయాణం అన్నీ చాలా నాటకీయంగా ఉంటాయి. ఈ కథ ద్వారా మనం కర్మ, దాని పరిమితులు మరియు వాటిని దాటి మోక్షం పొందడానికున్న మార్గాలను అన్వేషించబోతున్నాం. సరే, అయితే కథలోకి వెళ్దాం. ఈ దుందుకారి పతనం అసలు ఎలా మొదలైంది? పుట్టుకతోనే దుర్మార్గుడా, లేక పరిస్థితులు అలా మార్చాయా? తండ్రి ఆత్మవేత్త బతికున్నంతకాలం అతని దుర్గుణాలు బయటపడలేదు. కాని ఆయన మరణించిన తర్వాత దుందుకారి అసలు స్వరూపం బయటపడింది. అప్పుడు బయటపడిందా? అవును. అతనిలో పేరుకుపోయిన క్రూరత్వమంతా ఒక్కసారిగా పిల్లుబికింది. మొదట తన తల్లిని సంపద కోసం వేధించడం మొదలుపెట్టాడు. కన్నతల్లిని హింసించటం, ఆ మాట ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. మూలగ్రంథంలో దీని గురించి చాలా సూటిగా చెప్పారని విన్నాను. చాలా సూటిగా, పచ్చిగా ఉంటుందా వర్ణన. డబ్బు ఎక్కడ దాచావో చెప్పు, లేదంటే కాలితో తన్ని చంపుతాను అని బెదిరించాడు. అయ్యో! ఆ మాటలు, ఆ హింస, కొడుకు ఇంతగా దిగజారడనే పుత్రశోకం, ఇవన్నీ భరించలేక ఆ తల్లి ఒక రాత్రి దగ్గర్లో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అంటే ఒక మనిషి తన తల్లి మరణానికి కారణమై పూర్తి స్వేచ్ఛ దొరికినప్పుడు అతని పతనం మరింత వేలవంతమవుతుందనుకుంటా. ఇక అతనికి అడ్డు చెప్పేవారే లేరు. సరిగ్గా అదే. మరి అతని సోదరుడు గోకర్ణుడు కూడా లేడా? గోకర్ణుడు జ్ఞాని. అతనికి సుఖదుఖాలు,
శత్రుమిత్రులు అనే భేదభావాలు లేవు. అతను తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. దాంతో దుందుకారికి పూర్తి స్వేచ్ఛ దొరికింది. ఓ ఆ ఇంటిని 5 వేశ్యలతో నింపి వారిని పోషించడం కోసం దొంగతనాలు, హింస వంటి అత్యంత నీచమైన పనులు చేసేవాడు. వాళ్లకోసం అన్ని పాపాలు చేసిన వాడిని వాళ్లే చంపాలనుకోవడం, ఇందులో ఒక ఐరనీ ఉంది కదా. కర్మ అంటే ఇదేనేమో. ద వెరీ థింగ్ యూ డిజైర్ బికమ్స్ యువర్ డిస్ట్రక్షన్. ఖచ్చితంగా అదే జరిగింది. ఒకరోజు ఆ స్త్రీలు అతని దగ్గర పోగుపడిన అపారమైన సంపదను చూశారు. వాళ్లలో వాళ్ళు ఇలా అనుకున్నారు, ఏమని? ఇతను రోజూ దొంగతనాలు చేస్తున్నాడు. ఎప్పటికైనా రాజుగారి సైనికులు పట్టుకుని చంపేస్తారు. అప్పుడు ఈ సంపదంతా వాళ్ళకి పోతుంది. హ్మ్, మనల్ని కూడా విచారిస్తారు. ఆ ముప్పు రాకముందే మనమే ఇతన్ని చంపేసి ఈ డబ్బుతో హాయిగా బతకొచ్చు. నమ్మలేనిది. ఎవరికోసమైతే తన ఆత్మను అమ్ముకున్నాడో వాళ్లే అతనికి యమపాశంగా మారారు. వాళ్ల ప్లాన్ ఎలా అమలు చేశారు? ఆ రాత్రి నిద్రపోతున్న దుందుకారిని తాళ్లతో మంచానికి కట్టేశారు. ఓ మై గాడ్! మెడకు ఉరి బిగించి చంపడానికి చూశారు. కాని అతను చాలా బలంగా ఉండటంతో అంత తేలిగ్గా చావలేదు. గిలగిలా కొట్టుకున్నాడు. ఇది వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. అతను వెంటనే చావకపోవడంతో వాళ్లకు భయం వేసింది. వెంటనే ఒక కిరాతకమైన ఆలోచన వచ్చింది. పక్కనే మండుతున్న నిప్పు కణికలను తీసి అతని నోట్లో పోశారు. ఏంటి? అవును, అగ్నిజ్వాలల బాధతో విలవిలలాడుతూ అత్యంత ఘోరంగా నరకమనుభవిస్తూ చనిపోయాడు. తరువాత ఎవరికీ తెలియకుండా అతని శరీరాన్ని ఒక గొయ్యిలో పూడ్చిపెట్టేశారు. ఇంతటి పాపభరిత జీవితం, ఇంత ఘోరమైన మరణం, అతని ఆత్మకు ఏ గతి పట్టుంటుంది? ఊహించినట్లే తన దుష్కర్మల ఫలితంగా అతనొక భయంకరమైన ప్రేతాత్మగా మారాడు. ప్రేతాత్మగానా? అవును, గాలి రూపంలో, స్థిరమైన ఆకారం లేకుండా, ఆకలి దప్పులతో, ఎండా వానలతో బాధపడుతూ 10 దిక్కులా తిరిగాడు. ఎక్కడా అతనికి శాంతి, శరణు దొరకలేదు. ఇంతలో గోకర్ణుడు తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చాడా? అవును, తిరిగి వస్తూ దారిలోనే తన సోదరుడు మరణించాడని తెలుసుకున్నాడు. ఏది ఏమైనా సోదరుడు కదా, అతని ఆత్మ శాంతించాలని పవిత్రమైన గయాక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ శాస్త్రప్రకారం శ్రాద్ధకర్మలన్నీ పూర్తి చేశాడు. ఇది వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. అతను వెంటనే చావకపోవడంతో వాళ్లకు భయం వేసింది. వెంటనే ఒక కిరాతకమైన ఆలోచన వచ్చింది. పక్కనే మండుతున్న నిప్పు కణికలను తీసి అతని నోట్లో పోశారు. ఏంటి? అవును, అగ్నిజ్వాలల బాధతో విలవిలలాడుతూ అత్యంత ఘోరంగా నరకమనుభవిస్తూ చనిపోయాడు. తరువాత ఎవరికీ తెలియకుండా అతని శరీరాన్ని ఒక గొయ్యిలో పూడ్చిపెట్టేశారు. ఇంతటి పాపభరిత జీవితం, ఇంత ఘోరమైన మరణం, అతని ఆత్మకు ఏగతి పట్టుంటుంది. ఊహించినట్లే తన దుష్కర్ముల ఫలితంగా అతనొక భయంకరమైన ప్రేతాత్మగా మారాడు. ప్రేతాత్మగానా? అవును, గాలి రూపంలో, స్థిరమైన ఆకారం లేకుండా, ఆకలి దప్పులతో, ఎండా వానలతో బాధపడుతూ 10 దిక్కులా తిరిగాడు. ఎక్కడా అతనికి శాంతి, శరణు దొరకలేదు. ఇంతలో గోకర్ణుడు తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చాడా? అవును, తిరిగి వస్తూ దారిలోనే తన సోదరుడు మరణించాడని తెలుసుకున్నాడు. ఏది ఏమైనా సోదరుడు కదా, అతని ఆత్మ శాంతించాలని పవిత్రమైన గయాక్షేత్రానికి వెళ్లాడు. అక్కడ శాస్త్రప్రకారం శ్రాద్ధకర్మలన్నీ పూర్తి చేశాడు. గయలో శ్రాద్ధం చేశాడా? అదైతే చాలా పవర్ఫుల్ కదా. ఇక ప్రాబ్లం సాల్వ్ అయినట్లేగా. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. సాధారణంగా గయలో శ్రాద్ధం చేయటమనేది పితృలకు మోక్షం ఇవ్వడానికి ఒక అల్టిమేట్ సొల్యూషన్ లాంటిది.
పెద్దలు దాన్ని అంత శక్తివంతమైనదిగా భావిస్తారు. అవును. ఆ కర్మ చేసిన తర్వాత గోకర్ణుడు కూడా తన సోదరుడికి సద్గతి కలిగిందని భావించి ప్రశాంతంగా తన ఊరికి తిరిగొచ్చాడు. కాని అక్కడ అతనికి ఆశ్చర్యం ఎదురైంది. అవును, ఒక రాత్రి గోకర్ణుడు తన ఇంటి ఆవరణలో నిద్రపోతుంటే దుందుకారి ప్రేతాత్మ తన ఉనికిని చాటుకుంది. అది చాలా భయంకరంగా ఉంది. ఎలా? ఒక్కోసారి గొర్రెగా, మరోసారి ఏనుగుగా, దున్నపోతుగా, చివరికి మనిషిగా, ఇలా రకరకాల భయానక రూపాలు మార్చి అతన్ని భయపెట్టాలని చూసింది. కాని గోకర్ణుడు యోగి కాబట్టి భయపడలేదు. అతను ధైర్యంగా నిలబడి, ఎవరు నువ్వు? ఎందుకిలా రాత్రిపూట నన్ను భయపెడుతున్నావు? నీ దుస్థితికి కారణమేమిటి అని గట్టిగా అడిగాడు. అప్పుడు ఆ ఆత్మ మాట్లాడలేక ఏడుస్తూ సంజ్ఞలు చేసింది. అప్పుడు గోకర్ణుడు మంత్రించిన నీటిని దానిపై చల్లగానే దానికి మాట్లాడే శక్తి వచ్చింది. ఏం చెప్పింది? అప్పుడు ఆ ప్రేతాత్మ, సోదరా, నేను నీ తమ్ముణ్ణి, దుందుకారిని. నా పాపాల వల్లే నా బ్రాహ్మణత్వాన్ని నాశనం చేసుకున్నాను. స్త్రీలు నన్ను చిత్రహింసలు పెట్టి చంపారు. అందుకే ఈ ప్రేత జన్మ వచ్చింది. నన్ను విడిపించు అని వేడుకుంది. ఇది వినగానే గోకర్ణుడికి మైండ్ బ్లాక్ అయ్యుంటుంది. అతను వెంటనే అడిగాడు, నీకోసం నేను గయలో శాస్త్ర ప్రకారం పిండప్రదానం చేశాను కదా, అయినా నీకెందుకు ముక్తి లభించలేదు? ఇక్కడే ఈ కథ ఒక మామూలు పురాణగాథ నుండి ఒక తాత్విక విశ్లేషణగా మారుతుంది. అందుకు ఆ ప్రేతాత్మ చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఏమని చెప్పింది? ఒక్కటి కాదు, 100 గయాశ్రాద్ధాలు చేసినా నాకు ముక్తి లభించదు. నా పాపం అంత తీవ్రమైనది. ఏదైనా వేరే ఉపాయం ఆలోచించు అని చెప్పింది. వెయిట్, వాట్? గయా శ్రాద్ధం కూడా ఫెయిల్ అయ్యిందా? ఇది చాలా పెద్ద విషయం కదా. అంటే మనం అత్యంత శక్తివంతమైనదిగా భావించే కర్మకాండ కూడా లిమిట్స్ ఉన్నాయన్నమాట. అవును. మరి కర్మను దాటడానికి దారి ఏంటి? కేవలం క్రియలు సరిపోనప్పుడు ఇంకేం కావాలి? ఎగ్జాక్ట్లీ. ఇదే ప్రశ్న గోకర్ణుని కూడా వేధించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అతనికి దిక్కుతోచలేదు. ఉదయాన్నే పండితులను, యోగులను సంప్రదించాడు. వాళ్ళు శాస్త్రాలన్నీ తిరగేశారు. కాని ఎవరూ ఒక ఖచ్చితమైన పరిష్కారం చెప్పలేకపోయారు. మానవ ప్రయత్నం విఫలమైనప్పుడు ఇక దైవ సహాయం కోరడమే మార్గం. నిజం. అందరి సలహా మేరకు గోకర్ణుడు సూర్యభగవానుడిని ప్రార్థించాడు. జగత్సాక్షి, నా సోదరుడి ముక్తికి మార్గం చెప్పు అని వేడుకున్నాడు. అప్పుడు సూర్యభగవానుడు ఆకాశవాణి రూపంలో స్పష్టంగా ఇలా చెప్పాడు, శ్రీమద్భాగవతం ద్వారా ముక్తి లభిస్తుంది. 7 రోజుల పాటు భాగవత పారాయణం జరిపించు. అంటే సూర్యుడు సూచించిన పరిష్కారం ఒక కథ వినడమా? కేవలం వినడం కాదు, అదొక దీక్ష. దాన్నే సప్తాహం అంటారు. 7 రోజుల పాటు పూర్తి ఏకాగ్రతతో భాగవతాన్ని వినాలి, దాని గురించి ఆలోచించాలి. అదొక స్పిరిచువల్ ఇమ్మర్షన్. ఓకే. ఈ దైవిక వాక్కు వినగానే గోకర్ణుడు వెంటనే ఏర్పాట్లు మొదలుపెట్టాడు. ఆ వార్త తెలియగానే జనం బాగా వచ్చుంటారు కదా. వేలల్లో తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుండి కుంటివారు, గుడ్డివారు, వృద్ధులు కూడా తమ పాపాలు పోతాయనే ఆశతో అక్కడికి చేరుకున్నారు. మరి దుందుకారి ప్రేతాత్మ కూడా వచ్చింది. కాని వాయురూపంలో ఉండడంతో కూర్చోవడానికి చోటులేదు. అటు ఇటూ తిరుగుతూ అక్కడ 7 కణుపులున్న ఒక పొడవాటి బోలు వెదురు బొంగును చూసి దానిలోకి ప్రవేశించి కథ వినడం మొదలుపెట్టింది. ఆ వెదురు బొంగు, 7 కణుపులు, దీని వెనక ఏదైనా సింబాలిజం ఉందా? అతని పాపపు పొరలు విడిపోతున్నాయనే సంకేతమా? బహుశా అదే కావచ్చు. ఎందుకంటే ఒక అద్భుతం జరిగింది. గోకర్ణుడు మొదటి స్కందం పూర్తి చేసి మొదటి రోజు కథ ముగించగానే అందరూ చూస్తుండగా ఆ వెదురు బొంగులోని కింది కొణుపు ఒక పెద్ద శబ్దంతో టప్మని పగిలిపోయింది. వావ్! అంటే రోజుకొక కణుపు పగిలిందా? సరిగ్గాదే జరిగింది. 2వ రోజు 2వ కణుపు, 3వ రోజు 3వ కణుపు, ఇలా 7 రోజులకు 7 కణుపులు వరుసగా పగిలిపోయాయి. ఆ తర్వాత 7వ రోజు సాయంత్రం చివరి స్కందం పూర్తవగానే ఆ వెదురు బొంగు పూర్తిగా చీలిపోయింది. దానిలోంచి దుందుకారి బయటికొచ్చాడా? అవును, కాని ప్రేతాత్మగా కాదు. ప్రేత జన్మను విడిచిపెట్టి పీతాంబరాలు, తులసిమాలలు, కిరీటకుండలాలు ధరించి శ్యామవర్ణంలో ప్రకాశిస్తున్న ఒక దివ్య రూపంతో బయటకొచ్చాడు. అద్భుతం! అతను వెంటనే తన సోదరుడికి నమస్కరించి, సోదరా, నీ దయవల్ల ఈ నరకం నుండి బయటపడ్డాను. భాగవత కథాశ్రవణం పాపాలను నాశనం చేసి కృష్ణ లోకాన్ని ప్రసాదిస్తోంది అని కృతజ్ఞతలు తెలిపాడు. అంటే ఏ గయాశ్రాద్ధమూ చెయ్యలేని పనిని ఒక కథ చేసి చూపించింది. ఆ తర్వాత దుందుకాన్ని తీసుకువెళ్లడానికి వైకుంఠం నుండి విమానం వచ్చింది. కాని అవును, అది కూడా చాలా లాజికల్ ప్రశ్న. అతను విమానంలోని విష్ణుదూతలను ఇలా అడిగాడు, ఒక్క నిమిషం,
ఇక్కడ వేల మంది కథ విన్నారు, అందరూ సమానంగానే శ్రవణం చేశారు. కాని ఫలితంలో ఈ తేడా ఎందుకు? కేవలం నా సోదరుడి కోసమే ఈ విమానం ఎందుకొచ్చింది? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఒకే క్లాస్లో పాఠం విన్న అందరికీ ఒకే ర్యాంక్ రాదు కదా. దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్పారు? వాళ్ళు చెప్పిన సమాధానమే ఈ కథ యొక్క సారాంశం. హరిదాసులు ఇలా అన్నారు: ఫలితంలోని భేదానికి కారణం శ్రవణంలోని వ్యత్యాసమే. ఇక్కడ ఉన్నవారందరూ కథను విన్నారు, కాని దుందుకారీలా మననం చెయ్యలేదు. శ్రవణం, మననం వినడానికి ఒకేలా ఉన్నా చాలా తేడా ఉంది. మననమంటే సరిగ్గా ఏమిటి? కొంచెం విడమరిచి చెప్పగలరా? తప్పకుండా. దీన్ని మనం ఒక అనాలజీతో అర్థం చేసుకోవచ్చు. ఒక విద్యార్థి క్లాస్లో కూర్చుని లెక్చరర్ చెప్పే పాఠం వినడం శ్రవణం, అది ప్యాసివ్ లిస్నింగ్. ఓకే. కానీ ఇంటికి వెళ్ళి ఆ లెక్కను మళ్లీ చేసి దాని వెనుకున్న లాజిక్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే మననం, అది యాక్టివ్ కాంటెంప్లేషన్. దుందుకారికి అది లైఫ్ ఆర్ డెత్ ఎగ్జామ్ లాంటిది. అతనికి వేరే ఆప్షన్ లేదు. నిజమే. అందుకే 7 రోజులు ఉపవాసం ఉండి మరే ఇతర ఆలోచన లేకుండా పూర్తి ఏకాగ్రతతో కథలోని ప్రతి అక్షరాన్ని విని దాని లోతుగా మననం చేసుకున్నాడు. అంటే మనం ఈ పాడ్కాస్ట్ వింటున్నప్పుడు కూడా కేవలం వినేస్తే అది శ్రవణం, కాని తర్వాత దీని గురించి ఆలోచిస్తే, చర్చించుకుంటే అది మననమవుతుందా? ఖచ్చితంగా. ఈ రోజుల్లో మనం రోజు ఎన్నో గంటల కంటెంట్ చూస్తున్నాం, వింటున్నాం, కానీ ఎంత సమాచారాన్ని నిజంగా మనసులోకి తీసుకుని దాని గురించి ఆలోచిస్తున్నాం? దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాసివ్ కన్సంప్షన్ అండ్ రియల్ లెర్నింగ్. గురువు చెప్పిన దానిపై పూర్తి విశ్వాసం, మనసులోని అడ్డంకులను తొలగించుకోవడం, విన్నదానిపై నిశ్చలమైన బుద్ధి, ఇవన్నీ ఉంటేనే శ్రవణానికి పూర్తి ఫలం లభిస్తుందని ఆ దూతలు చెప్పారు. ఇది తెలిసాక గోకర్ణుడు ఊరుకోలేదనుకుంటా. లేదు, అతను ఈ పాఠాన్ని అందరికీ నేర్పాలనుకున్నాడు. ఆ తరువాత వచ్చిన శ్రావణ మాసంలో మరోసారి భాగవత సప్తాహాన్ని నిర్వహించాడు. ఈసారి శ్రోతరందరూ దుందుకారి ఉదంతం నుండి ప్రేరణ పొందారు. పూర్తి శ్రద్ధతో, మననంతో కథ విన్నారు. ఈసారి ఫలితమెలా ఉంది? అందరికీ విమానాలొచ్చాయా? ఈసారి కథ పూర్తయిన వెంటనే ఒక అద్భుతం జరిగింది. శ్రీహరి స్వయంగా భక్తులతో కలిసి అనేక విమానాలలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శ్రీకృష్ణుడు గోకర్ణుణ్ణి ఆలింగనం చేసుకుని తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఒక్క నిమిషం. ఆ ఊళ్ళో ఉన్న కుక్కల నుండి చండాలుల వరకు ఉన్న జీవులన్నింటినీ విమానాలలో ఎక్కించి గోలోకానికి తీసుకువెళ్లారని మూల గ్రంథం చెబుతోంది. ఇది కొంచెం అతిశయోక్తిగా, సింబాలిక్గా అనిపించడం లేదా? అవును. దీని వెనుక ఉన్న అసలు సందేశమేమిటి? ఇది చాలా మంచి ప్రశ్న. దీన్ని మనం అక్షరాలా కాకుండా దాని భావాన్ని గ్రహించాలి. ఒక వ్యక్తి అంటే గోకర్ణుడు జ్ఞానాన్ని పొంది దాన్ని స్వచ్ఛమైన ఉద్దేశంతో పంచినప్పుడు ఆ శక్తి ఎంత ప్రభావవంతంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక రూపకం. ఓకే. అతని దయ, అతని సంతైపం ఆ ప్రదేశంలోని చైతన్యాన్ని ఎంతగా మార్చాయంటే అక్కడున్న ప్రతి జీవి కూడా ఉన్నత స్థితికి చేరింది. It speaks to the power of collective consciousness and a single enlightened individual's ability to uplift an entire community. Okay, let's unpack this. So, what does this all mean? మనం ఈ కథ నుండి ఏం గ్రహించాలి? ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: కర్మ చాలా శక్తివంతమైనది, కానీ దాన్ని కూడా అధిగమించే మార్గాలున్నాయి. కొన్నిసార్లు సాంప్రదాయ కర్మకాండలు, పూజలు కూడా తీవ్రమైన పాపాలను తొలగించలేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కేవలం బాహ్య క్రియలు కాకుండా అంతర్గత పరివర్తన అవసరం. ఆ పరివర్తనకు కథలు ఒక శక్తివంతమైన సాధనం. అయితే ఆ కథను కేవలం చెవులతో వినడం కాదు, హృదయంతో, బుద్ధితో మననం చేయాలి. నిజమే. చివరగా ఈ మూల గ్రంథం ఒక బలమైన ప్రకటనతో ముగుస్తుంది. ఈ కథను విన్నవారు మళ్లీ గర్భవాసంలోకి రారు, అంటే పునర్జన్మ ఉండదని. ఇది మనకు ఒక ఆలోచనను మిగులుస్తుంది. అవును. కథలు కేవలం కాలక్షేపానికా, లేక ఈ కథనం సూచించినట్లుగా అవి నిజంగానే ఒక వ్యక్తి యొక్క చేతనను, అంతిమ గతిని మార్చగల శక్తివంతమైన సాధనాలా అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం.